ఇక్కడ చూడండి, తెలంగాణ ఉమెన్ వాళ్ళు కాళ్ళ గడిగినట్టు ఆయన ఏదో ట్విట్టర్లో పెట్టి తెలంగాణ మహిళలను అవమానించే విధంగా ఈరోజు కేటీఆర్ మాట్లాడింది. సో ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటే ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటా ఉన్నారు. రామప్ప దేవాలయం పోయినప్పుడు అది సాంప్రదాయం, కాళ్ళు కడుక్కొని గుళ్ళకు పోవాలన్నది. సో వాళ్ళ కాళ్ళను వాళ్ళు కడుక్కుంటే కూడా దాన్ని ఏదో తెలంగాణ మహిళలు ఏదో వాళ్ళ కాళ్ళు కడిగినట్టు దాన్ని ట్వీట్ చేసి దానికి ఒక వీడియో అటాచ్ చేసి చూపించిన అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు కేటీఆర్ మన తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కేటీఆర్ గారు ట్వీట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడమే కాదు, వాళ్ళు ఎంతకు దిగజారిందంటే దేన్నైనా కూడా ఈ అంటే టెక్నాలజీని ఉపయోగించి ఇట్లాంటి తప్పుడు సమాచారాలు ఇస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ కేటీఆర్ లాంటి వ్యక్తులు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. దీనికి అంత కారణం ఒకటే, ఫ్రస్ట్రేషన్. సో అధికారం లేదని అక్కస్తో ఈరోజు తెలంగాణలో మంచి పాలన నడుస్తూ ఉందనే అక్కస్తో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు చేసినవి చూస్తే ప్రజలు గతంలో మీ వివరాలు చూస్తే